ఆవకాయ తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: ఉప్పు, వెల్లుల్లిపాయ, మెంతులు, ఆవపిండి, కారం, ఆయిల్, మామిడి ముక్కలు. ఇప్పుడు కారం తీసుకుంటున్నాం. మనం ఆవకాయ మిరపకాయలని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోవాలి. ఇది ఎంత తీసుకుంటున్నామంటే తౌడు అరసాల్ట్ అంటే 625 గ్రాములు కారం. కొంచెం మామిడి ముక్కలకి మనం ఈ విధంగా తీసుకుంటున్నాం. కొత్తపిల్ల కొబ్బరి మామిడి ముక్కలు తీసుకున్నాం మనం. ఆవపిండి, ఎర్ర ఆవాలు తీసుకుని ఎండలో ఆరబెట్టుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇది కూడా తౌడు అరసాల్ట్ తీసుకోవాలి, అంటే 625 గ్రాములు. చూడండి, ఈ విధంగా కొలుసుకోవాలి అన్నీ. ఉప్పు, కల్లుప్పు ఎండలో పెట్టుకుని దీన్ని కూడా మిక్సీ చేసుకుని, అంటే కొంచెం వెళ్తే సాల్ట్, కొంచెం వెళ్తే తౌడు తీసుకోవాలన్నమాట. అంటే 1/2 కేజీ ఉప్పు లెక్క మిక్సీ చేసుకున్నది. చూసారా, ఈ విధంగా కొలుసుకోవాలి. ఉప్పు, తౌడు, మెంతులు ఒక 50 గ్రాములు వేసుకోవాలి. మెంతులు, వెల్లుల్లిపాయ 1/4 కేజీ అంటే పొట్టు తీసుకుని, పెద్ద ఎల్లుల్లిపాయలు ఉంటాయి ఆవకాయకి, వేరేగా వెల్లుల్లిపాయలు ఉంటాయి, అది మాత్రం వేసుకోవాలి ఇందులో ఆవకాయలో. ఉప్పు మనం కొలుచుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని మనం వేసుకున్నవన్నీ బాగా కలుపుకోవాలి. ఆవపిండి, కారం, వెల్లుల్లిపాయలు, మెంతులు, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలుపుకోవాలి. కలుపుకొని మనం డబ్బాలో వేసుకుంటున్నాం కదా, మనం ఈ డబ్బా తీసుకున్నాం అంటే కొంచెం ముక్కలు తీసుకున్నాం. కొంచెం ముక్కలకి ఈ పౌడర్ కలిపిందంతా సగం అవ్వాలి. ఈ విధంగా అవుతే మనకి కరెక్ట్గా ఆవకాయ వచ్చినట్టు లెక్క. చూడండి, ఈ విధంగా చూడండి, సగం రావాలి. మనం కలిపిన పిండి అంతా చూపించిన విధంగా రావాలి. ఈ విధంగానే బేషన్లో వేసుకొని కొద్దిగా వేసుకొని, అంటే ఆఫ్ వేసుకొని ఆవకాయ ముక్కలు వేసుకొని అంతా కలుపుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో మనం ముక్కలు కోసుకున్నాం. అంటే కొత్తపిల్ల ఆవకాయ మామిడికాయలు తీసుకున్నాను నేను ఆవకాయకి. కొత్తపిల్ల కొబ్బరి మామిడికాయ దీన్ని. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆవకాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, మెంతులు, కారం, సాల్ట్, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆవాలు మాత్రం నేను ఎర్ర ఆవాలు తీసుకున్నాను. ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు ఇవి మాత్రం ఎండలో పెట్టుకుని ఒక రోజంతా ఎండిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చేసుకొని నేను చూపించిన విధంగా అన్నీ కొలుసుకోవాలి. కొంచెం ముక్కలకి నేను కొలిసిన విధంగా కొలుసుకుంటే ఆవకాయ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అన్ని ముక్కలు కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్, నువ్వుల నూనె తీసుకోవాలి. అంటే 1.5 కేజీ ఆయిల్ పడుతుంది దీంట్లో. ఆయిల్ వేసుకుని మొత్తం ముక్కలు అన్నీ కలిసేలా మరలా కలుపుకోవాలి.
ఇలా కలపడం వల్లే ఆవకాయ బాగా టేస్ట్ ఉంటుంది. గరిటతో కాకుండా చేతితోటే కలుపుకోవాలి. చేతితో కలుపుకోవడం వల్ల ముక్కలన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. అంతా కలుపుకోవాలి. ఎండలో పెట్టుకుని ఆవకాయ కాయ వేరేగా ఉంటుంది. ఆవకాయ కాయ వాడాలి దీనికి కారం. చూడండి, జాడీకి ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి జాడీ అంతా బాగా కలపాలన్నమాట. కొద్దిగా ఆవపిండి మొత్తం మళ్ళీ కొద్దిగా పిండి వేసుకుని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. జాడీలో మనం ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఆవకాయకి ఎప్పుడూ జాడీ ఉంటేనే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 1 సంవత్సరం అయినా మనం ఇప్పుడే పెట్టినట్టు ఉంటుంది ఆవకాయ. మనం పెట్టే విధానాన్ని బట్టి ఆవకాయ కూడా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా పామాలి జాడీకి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నాం కదా, ఈ ముక్కలు నెమ్మదిగా వేసుకోవాలి. అంటే 1/2 ముక్కలు కలుపుకున్నాం, మరలా 1/2 ముక్కలు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే 1 సంవత్సరం అయినా మనకి అప్పుడే పెట్టిన ఆవకాయలా ఉంటుంది. కలర్ కూడా మారదు. మనం ఆవకాయ మిరపకాయలు తీసుకోవాలి, ఎర్ర ఆవాలు తీసుకోవాలి, ఉప్పు మాత్రం కల్లుప్పు తీసుకోవాలి. అంటే మనం కొంచెడు ఆవకాయ ముక్కలకి కొలతమాట. మళ్ళీ 1/2 ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుని బేషన్లోని ఆ గిన్నెలోనే మళ్ళీ కలుపుకోవాలి. ఆయిల్ 1.5 kg ఆయిల్ అయితే సరిపోద్ది దీనికి. అట్లా ఆయిల్ వేసుకొని ముక్కలు పౌడర్ ఇవన్నీ కలుపుకోవాలి. కొంచెం ముక్కలకి కారం 625 గ్రాములు పడుతుంది. ఆవపిండి కూడా 625 గ్రాములు పడుతుంది. ఉప్పు 500 గ్రాములు పడుతుంది. మెంతులు 50 గ్రాములు. వెల్లుల్లిపాయలు 1/2 kg. ఈ విధంగా మనం అన్నీ వేసుకుంటే ఆవకాయ చాలా బాగుంటుంది. ఆయిల్ 1.5 kg వేసుకోవాలి. మళ్ళీ రెండోసారి వేసుకున్నాం కదా మనం, ఇవన్నీ కూడా కలుపుకోవాలి. నువ్వుల నూనె వాడాలి దీనికి, ఆవకాయకి నువ్వుల నూనె అయితే బాగుంటుంది టేస్ట్. మనం కలిపిన విధంగా ఈ విధంగా కలిపితే ఆవకాయ సంవత్సరం అయినా కొత్త ఆవకాయలాగే ఉంటుంది. కలర్ అనేది మారదు. చూడండి, ఈ విధంగా అనుకోవాలి. చేత్తో ఆవకాయ మొత్తం ముక్కలన్నీ కలుపుకొని వేసుకొని చేత్తో ఈ విధంగా అనుకోవాలి. గరిటె కట్ట ఉపయోగించకూడదు. మన చేతితోటే కలుపుకొని చేతితోటే ఈ విధంగా అనుకోవాలి. జాడీ చుట్టూరు ఉన్నదంతా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. తుడుచుకొని ఇలా 2 రోజులు ఉంచి మూత పెట్టుకొని 3వ రోజు 3-4 గంటల సేపు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత అప్పుడు జాడీలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే సంవత్సరం గ్యారంటీ. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఆవకాయ అనేది పాడవకుండా ఉంటుంది మనం కలిపే విధానం బట్టి. ఇప్పుడు మనం గిన్నె కలుపుకున్నాం కదా, రైస్ కూడా అందులో వేసుకొని కలుపుకొని ముద్దలు తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.
ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే కదా. చూడండి ఇలా ఒక్కొక్కరు ఎలా అడుగుతున్నారు. మీరు కూడా ఈ విధంగా కలిపి తిని చూడండి. ఆవకాయ అంటే మరి ఇంకా మా కావాలంటారు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.